చిక్కుడుకాయలు కూర వండుతున్నానండి. ఇవి కేజీ చిక్కుడుకాయలు ఇగురు వండుతున్నాను. చిక్కుడుకాయ కర్రీ అండి. చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను అన్నమాట. కేజీ చిక్కుడుకాయల కర్రీ. చూడండి, పెద్ద పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి బౌల్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి చూడండి. ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయండి. ఇలా తిప్పుకోవాలి. ఆనియన్స్ 1 నిమిషం పాటు కొంచెం మగ్గాలండి. ఇదిగోండి, రుచికి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు మాత్రమే అండి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ చిక్కుడుకాయల కూరలో కొంచెం వాటర్ వేసి వండుకుంటానండి. ఫ్రై అయితే మనం వాటర్ వేయం కదా. ఫ్రై అయితే ఎసరు పెట్టుకొని ఎసరులో వండి వార్చేసి ఫ్రై చేసుకుంటాము. ఇది కర్రీ కదా, కర్రీలో వాటర్ వేసి వండుకుంటాము. ఇదండి. ఉల్లిపాయలు కాస్త మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుంటానండి. కేజీ చిక్కుడుకాయలు కూర వండుతున్నానండి. చిక్కుడుకాయలు వేస్తున్నాను. చిక్కుడుకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేస్తున్నాను. మీకు కాయలు చూపించలేదండి, కట్ చేసి పెట్టుకున్న ముక్కలే చూపించాను. వేసేస్తున్నానండి చిక్కుడుకాయ ముక్కలు. కేజీ అండి ఇవి. ఇలా చిక్కుడుకాయలన్నీ వేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలండి కూర. చిక్కుడుకాయలు ఇవ్వండి. చిక్కుడుకాయలు వేసేసాను. ఇంకా ప్లేట్ మూత వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుంటాను కూర. మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ప్లేట్ మూత వేసి తీసేస్తాను. చిక్కుడుకాయలు ఇలా మగ్గుతూ ఉన్నాయి. బాగా మగ్గాలండి.
ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గాలండి చిక్కుడుకాయలు. వాటర్లో నుండి చిక్కుడుకాయలు తీసి వేసాను కదా, ఆ వాటర్ కొంచెం ఉంటుంది. చిక్కుడుకాయలు ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. ఈ కారము, వెల్లుల్లిపాయలు, మళ్ళీ ధనియాలు, చెక్క, లవంగాయలు వేసి కొట్టి పెట్టుకున్న కారం అండి ఇది. ఈ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా మాత్రమే వేస్తున్నానండి. అంటే మసాలా కారం అంటాము దీన్ని. వేసి బాగా తిప్పి ఇప్పుడు అడుగు అంటకుండా ఒక లోటాడు నీళ్లు వేస్తున్నానండి. ఆ చిక్కుడుకాయలు బాగా ఉడకాలంటే వాటర్ పోయాలి. బాగా వాటర్ పోసానండి, కొంచెం తక్కువ, ఒక లోటాడు పోసాను. కేజీ కాయలు కదా, ఈ కేజీ కాయలు ఈ వాటర్లో బాగా ఉడికిపోవాలండి. ఇది ఉడకాలంటే ఒక 15 నిమిషాలు పట్టుద్దండి. హైలో పెట్టేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటాను. 15 నిమిషాలు ఉడకాల్సిందే అండి. ఇదిగోండి వాటర్ వేసాను కదా, 15 నిమిషాలు ఉడకాలి. మళ్ళీ ప్లేట్ మూత వేస్తున్నానండి. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. కూర ఎలా ఉడికిందో నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంది. ఇంకా కొంచెం మాత్రమే వాటర్ ఉంది. ఇది కూడా ఇంకిపోవాలి. ఇది కూడా బాగా ఉడికిపోవాలి. ఇది కూడా ఇంకిపోతే కూర ఉడికిపోయినట్టే అండి. రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కూర. మసాలా కారం వేసాము, చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు, మళ్ళీ కారము, లవంగాలు, చెక్క అన్నీ కారంలోనే కలిపేసి కొట్టామండి. కారం, ఆ కారం వేసాము. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా 5 నిమిషాలు అయితే ఈ కూర ఉడికిపోద్దండి. రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కూర. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. ఈ కొంచెం వాటర్ ఉంది కదా, ఈ కొంచెం వాటర్ డ్రై అయిపోవాలండి. కూర ఇలా వండుకుంటే ఎంతో పోషక విలువలు మనకి లభిస్తాయండి. అందుకనే ఇలా వండుతున్నాను ఈరోజు. లేకపోతే ఫ్రై చేసుకోవాలంటే ఉడకబెట్టి ఆ వాటర్ పారపోసి ఫ్రై చేస్తాం కదా, ఇలా ఇగురు కూర ఇలా వండుకోవాలి. ఇంకా 5 నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోద్దండి. మళ్ళీ ప్లేట్ మూత వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటానండి. చూడండి చిక్కుడుకాయల కూర చూస్తున్నాను ఎలా ఉడికిందో. 5 నిమిషాలు కూడా అయిపోయిందండి. మొత్తం 15 నిమిషాలు ఉడికిందండి. ఇదిగోండి చిక్కుడుకాయలు కూర ఉడికిపోయింది బాగా.
కూర ఉడికిపోయిందండి. చక్కగా రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కూర. కూర ఉడికిపోయిందండి. కేజీ చిక్కుడుకాయల కూర రైస్లోకి చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుందండి కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము. మీ ఆదరణ మాకు ఎంతో కావాలండి. మీ సపోర్ట్ ఎంతో కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూడండి, చిక్కుడుకాయలు కూడా కూర ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాము. మీ ఆదరణ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూడండి, చిక్కుడుకాయల కూర ఉడికిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. బాయ్ అండి.